Hi my dear friends, this is yours Rashekar from our Sai Medam Dilshuk Nagar. This video is specially for sub-engineering aspirants who are going to write the exam within 2 days. I hope you people already prepared very well up to now. చాలా బాగా ప్రిపేర్ అయ్యారు సిన్స్ లాస్ట్ 2 months 3 months ఎక్సెట్రా. ఇప్పుడు ఏంటి సార్ అంటే ఈ 2 days ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, సాయి మీద ఈ సెట్ యాప్ లో మన సాయి మీద దిల్షుక్ నగర్ నుంచి సబ్ ఇంజనీరింగ్ ఆన్లైన్ తీసుకున్న వాళ్ళు, ఇంకా ఆఫ్లైన్ తీసుకున్న వాళ్ళు, ఇంకా అదర్ స్టూడెంట్స్ ఇప్పటి వరకు మీరు ఏదైతే చదివారో దానిపైనే కాన్సన్ట్రేట్ చేయండి సార్. డోంట్ గో ఫర్ న్యూ థింగ్స్. ఎక్కడ ఏముండదు సార్, మీరు ఏదైతే చదివారో అదే ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా. వాట్ యు ఆర్ ప్రిపేర్డ్ అప్ టు నౌ ఈజ్ మోస్ట్లీ ఎనఫ్ టు క్రాక్ ద జాబ్ ఇఫ్ యు హావ్ ఎ క్లారిటీ ఆన్ దట్. ఎస్ ఆర్ నో గైస్? ఇప్పటి వరకు మీరు ఏదైతే నోట్స్ ప్రిపేర్ చేసుకున్నారో, షార్ట్ నోట్స్ ఏదైతే ప్రిపేర్ చేసుకున్నారో, జస్ట్ గో త్రూ దట్ సార్. అండ్ మన సాయి మీద ఈ సెట్ యాప్ లో, సాయి మీద టెస్ట్ సిరీస్ లో అండ్ సాయి మీద సబ్ ఇంజనీరింగ్ ఎవరైతే కొన్నారో వాళ్ళకి రీసెంట్ గా 6 గ్రాండ్ టెస్ట్లు కూడా అప్లోడ్ చేశాను సార్. 6 గ్రాండ్ టెస్ట్లు అప్లోడ్ చేశాను. అఫ్ కోర్స్ ఆఫ్లైన్ లో అందరూ అది రాశారు. ఈవెన్ తో ఎవరైనా ఆఫ్లైన్ వాళ్ళు ఈ గ్రాండ్ టెస్ట్ లో అటెండ్ అయ్యి ఉండకపోతే జస్ట్ గో టు దిస్ టెస్ట్ సిరీస్ లో మీరు ఈ 6 గ్రాండ్ టెస్ట్లను చూసి మీరు రాసుకోవచ్చు సార్. అది కాకుండా నిన్న జరిగిన గ్రాండ్ టెస్ట్ ఆఫ్లైన్ లో అండ్ ఇంకొక గ్రాండ్ టెస్ట్ కూడా నేను గ్రూప్ లో అప్లోడ్ చేస్తాను. ఐ విల్ అప్లోడ్ ఇన్ ద గ్రూప్. ఓకే, సో ఇప్పటి వరకు మీరు ఏదైతే షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నారో జస్ట్ గో త్రూ దట్. దెన్ ఆఫ్టర్ ఇఫ్ యు హావ్ ఎ టైం గో త్రూ దిస్ గ్రాండ్ టెస్ట్. మీరు ఆల్రెడీ మన సాయి మీద ఈ సెటప్ లో ఎవరైతే సబ్ ఇంజనీరింగ్ తీసుకున్నారో అండ్ టెస్ట్ సిరీస్ ఎవరైతే బై చేశారో, అది కాకుండా ఆఫ్లైన్ వాళ్ళకి టెస్ట్ సిరీస్ లో యాడ్ చేసాం, మీరందరూ కూడా ఫ్రీగానే రాసుకోవచ్చు సార్. మళ్ళీ జస్ట్ డోంట్ గో ఫర్ ఎనీ అదర్స్. మళ్ళీ ఎక్కడ ఏముంటుందో ఎక్కడ ఏమీ ఉండదు. మళ్ళీ కొత్త థింగ్స్ ట్రై చేయొద్దు సార్. ఇప్పటి వరకు మీరు నేర్చుకున్న దాంట్లోంచి మాక్సిమం క్వశ్చన్స్ వస్తాయి సార్. బట్ ఇక్కడ థింక్ ఏంటి సార్ అంటే మీరు నేర్చుకున్న దాంట్లోంచి ఒక్క క్వశ్చన్ కూడా మిస్టేక్ చేయకుండా మీరు ఎగ్జామ్ రాస్తే షూర్ గా మీ నేమ్ లిస్ట్ లో ఉన్నట్లే, నో డౌట్ ఎట్ ఆల్. సో డోంట్ వేస్ట్ యువర్ టైం గైస్. ఇప్పుడు ఎక్కడ ఏముంటుందో అని పరిగెత్తొద్దు. 2 నెలల నుంచి ప్రిపేర్ అవుతున్నారు. ఈ 2 days లో మిరాకిల్స్ ఏం జరగవు సార్. వాట్ యు ప్రిపేర్డ్ అప్ టు నౌ దట్ ఈస్ మోస్ట్లీ ఎనఫ్ టు క్రాక్ ద జాబ్. నో గైస్. ఇంకా ఎగ్జామ్ విషయానికి వస్తే రీసెంట్ గా ఐటీఐ వాళ్ళకి జూనియర్ లైన్ మ్యాన్ ఎగ్జామ్ జరిగింది. ఈ జూనియర్ లైన్ మ్యాన్ ఎగ్జామ్ ఆఫ్ కోర్స్ ఇట్ మే బి క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. వాట్ ఎవర్, ఈ జూనియర్ లైన్ మ్యాన్ ఎగ్జామ్ లో ఒక 35 మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది సార్. లోకల్ అయ్యండి, ఓపెన్ కేటగిరీ కాకుండా బీసీ ఎస్సీ ఎస్టీ ఆ రేంజ్ లో ఉంటే మోస్ట్లీ 35 మార్క్స్ వస్తే షూర్లీ దే విల్ గెట్ ద జాబ్. ఇంకా అసిస్టెంట్ ఇంజనీర్ ఎగ్జామ్ జరిగింది. ఆన్ ద సేమ్ డే అసిస్టెంట్ ఇంజనీర్ ఎగ్జామ్ జరిగింది. డెడ్ ఈజీ క్వశ్చన్ పేపర్. సో మోస్ట్లీ 85+ వస్తే కానీ జాబ్ రాదు సార్. అంటే ఇక్కడ క్వశ్చన్ పేపర్ టఫ్నెస్ ని బట్టి మనము కట్ ఆఫ్ అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చు సార్. సబ్ ఇంజనీరింగ్ కి కట్ ఆఫ్ ఎంత ఉంటుంది సార్, ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది సార్? దట్ ఈస్ మీనింగ్లెస్ క్వశ్చన్. వన్స్ క్వశ్చన్ పేపర్ అవుట్ అయిన తర్వాత మనం చెప్పొచ్చు దాన్ని బేస్ చేసుకొని. ఇక్కడ మీరు క్వశ్చన్ పేపర్ తీసుకున్న వెంటనే ఫస్ట్ యు హావ్ టు అనలైజ్ ద క్వశ్చన్ పేపర్. yes, how is the question paper? లెంతీగా ఉందా, టైం వేస్టింగ్ ఉందా, డైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయా, మీకు తెలియని క్వశ్చన్స్ ఎక్కువగా ఉన్నాయా, తెలిసిన క్వశ్చన్స్ ఎక్కువగా ఉన్నాయా? ఓకే, యావరేజ్ గా ఒక 40-50 మార్కులు వస్తే జాబ్ వస్తుందా, లేకుంటే 70-80 మార్కులు రావాలా, లేకుంటే 90 మార్క్స్ వస్తే జాబ్ వస్తుందా? ఓకే, క్వశ్చన్ పేపర్ వెరీ హార్డ్ లెంతీ ఉందనుకోండి, try to concentrate what are the direct questions first of all.
ట్రై టు కాన్సన్ట్రేట్ వాట్ ఆర్ ద వెల్ నోన్ క్వశ్చన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒక 40 క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి మీకు తెలిసినవి, డైరెక్ట్ క్వశ్చన్స్ ఫస్ట్ వాటిని అటెంప్ట్ చేయండి. 40 మార్కులు మీ ప్యాకెట్ లో పెట్టుకొని ఫస్ట్, తర్వాత థింక్ చేయండి నెక్స్ట్. అంతేగాని స్టార్టింగ్ నుంచి ఏదో యుద్ధం చేస్తున్నట్లు, సార్ నేను ఒక్కొక్కరిని నరుక్కుంటూనే లాస్ట్ వరకు వస్తాను సార్, ఇక్కడ వీళ్ళందరి అంతు చూడకుండా నేను లాస్ట్ వరకు రాను సార్, అట్లాంటివి పెట్టుకోవద్దు సార్ దయచేసి. ఓకేనా? సో క్వశ్చన్ పేపర్ ఈజీగా ఉందనుకోండి, అప్పుడు ట్రై టు కంప్లీట్ ఆల్ ద క్వశ్చన్స్, అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. అటెంప్ట్ అంటే పూర్తిగా చదివి అర్థం చేసుకొని కరెక్ట్ ఆన్సర్ పెట్టడానికి. 85 మార్క్స్ రావాలి అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఈవెన్ దో క్వశ్చన్ పేపర్ ఈజీ అయినా సరే మనం మిస్టేక్స్ ఎక్కువ చేస్తాం సార్. ఆ మిస్టేక్స్ ని మీరు అవాయిడ్ చేస్తే యూ విల్ గెట్ ద జాబ్ గాయ్స్, యూ విల్ గెట్ ద జాబ్. ఆ మిస్టేక్స్ ని అవాయిడ్ చేస్తే చాలు. మిస్టేక్స్ ని అవాయిడ్ చేయాలంటే జస్ట్ లీవ్ యువర్ టెన్షన్ ఎట్ యువర్ హోమ్. ఓకే, టెన్షన్ తోని ఎగ్జామ్ సెంటర్ కి వెళ్ళొద్దు. పీస్ ఆఫ్ మైండ్ తో వెళ్ళండి, పీస్ ఆఫ్ మైండ్ తో వెళ్ళండి. ఎగ్జామ్ కి వెళ్ళేటప్పుడు ఎవరికైనా భయం అయితే చెప్పండి, నాకు ఒకసారి కాల్ చేయండి, ఐ విల్ టాక్ విత్ యూ పీపుల్. ఓకే, బీ కాన్ఫిడెంట్ గా వెళ్ళండి, బీ కాన్ఫిడెంట్ గా వెళ్ళండి. టెన్షన్ పడుతూ వెళ్ళొద్దు, హ్యాపీగా వెళ్ళి మీకు వచ్చిన క్వశ్చన్స్ రాయండి. ట్రై టు లుక్ ఆన్ జనరల్ స్టడీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మీరు ఫస్ట్ నుంచి చేసుకుంటూ వస్తే లాస్ట్ వచ్చేసరికి టైం సరిపోవట్లేదు, క్వశ్చన్స్ చూడకుండానే ఆన్సర్స్ పెట్టేసి వచ్చేస్తున్నారు. ఈ జనరల్ స్టడీస్ ఎట్లుంటదంటే అక్కడ ప్రాబ్లమ్స్ చేయడానికి ఏముండవు. నీకు తెలిసిందా డైరెక్ట్లీ యూ కెన్ గెట్ ద ఆన్సర్, తెలియలేదా పక్కన పడేస్తాం. అట్లా ఫస్ట్ లుక్ ఆన్ ద జనరల్ స్టడీస్. దాంట్లో ఈజీ క్వశ్చన్స్ ఫస్ట్ కంప్లీట్ చేయండి. గుర్తుపెట్టుకోండి, జనరల్ స్టడీస్ 5 to 10 minutes లోపు అయిపోవాలి. టైం పెట్టుకోండి, 5 to 10 minutes లోపు జనరల్ స్టడీస్ అయిపోవాలి. దెన్ గో టు ఫస్ట్ క్వశ్చన్. ఈజీ క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటూ రండి. మోడరేట్ క్వశ్చన్స్ అయినా లేదు నేను ప్రాబ్లం చేస్తే ఆన్సర్ వస్తుంది అనుకున్నవి రౌండ్ అప్ చేసుకోండి. సెకండ్ వేలో వద్దు, కానీ సెకండ్ లెవెల్లో రావచ్చు వాటికి. ఫస్ట్ లెవెల్ అంతా ఈజీ క్వశ్చన్స్, డైరెక్ట్ క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకొని తర్వాత ఏవైతే ప్రాబ్లం చేస్తే వస్తుంది ఆన్సర్ అనుకున్నవి చేసుకుంటూ వచ్చి, ఇంకా ప్రాబ్లం చేసినా సరే నా వల్ల కాదు సార్, ఈ క్వశ్చన్స్ ఒక 20 ఉన్నాయి, ఆ 20 క్వశ్చన్ కన్ను మూసుకొని క్వశ్చన్ చదవకుండా ఏదో ఒకటి పెట్టి రావద్దు సార్. క్వశ్చన్ చదవండి, ఆప్షన్స్ చూడండి. కొన్ని ఆ 4 ఆప్షన్స్ లో ఒక 2 ఆప్షన్స్ వాటికి రిలేటెడ్ గా అనిపించవు. కొంచెం ఏవైతే నీకు రిలేటెడ్ గా అనిపించట్లేదో ఒక 2 ఆప్షన్స్ ని ట్రై టు ఎలిమినేట్ గాయ్స్. 2ని మాత్రమే ఎలిమినేట్ చేయాలి, 3ని ఎలిమినేట్ చేయొద్దు దయచేసి. 2ని ఎలిమినేట్ చేసి ఆ మిగతా 2 విచ్ ఇస్ ద బెస్ట్ ప్రిఫరెన్స్ అకార్డింగ్ టు యువర్ నాలెడ్జ్ మీరు వాటిని బబుల్ చేసి వస్తే కొంచెం మీ ప్రాబబిలిటీ పెరుగుతుంది సార్. ఎందుకంటే ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చాలా తక్కువగా ఉంటాయో అప్పుడు 1 క్వశ్చన్ 1 మార్క్ విల్ గివ్స్ యూ జాబ్. ఈవెన్ 1 మార్క్ విల్ గివ్స్ యూ జాబ్. ఎస్ఆర్ లో గైస్. సో టెన్షన్ పడదు సార్, మీరు చాలా బాగా రాస్తారు ఎగ్జామ్, ఆ హోప్ తో వెళ్ళండి. ఇంకా మెయిన్ గా చెప్పాలంటే పవర్ ఎలక్ట్రానిక్స్ పైన ఇంకా ఎవరైతే పవర్ ఎలక్ట్రానిక్స్ కంప్లీట్ చేయలేదో ట్రై టు గో త్రూ ద ప్రీవియస్ ఐఏఎస్ పవర్ ఎలక్ట్రానిక్స్ క్వశ్చన్స్. వన్స్ ప్రీవియస్ ఐఏఎస్ లో ఉన్న పవర్ ఎలక్ట్రానిక్స్ క్వశ్చన్స్ అన్ని ఒక్కసారి అలా చూసుకొని వెళ్ళండి సార్. పవర్ ఎలక్ట్రానిక్స్ క్వశ్చన్స్ ఒక 8 నుంచి 10 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా ఎలక్ట్రికల్ మెషిన్స్ లోంచి క్వశ్చన్స్ వస్తే మీరు చేస్తారు. పవర్ సిస్టమ్స్ లోంచి, మెజర్మెంట్స్ లోంచి, నెట్వర్క్స్ లోంచి ఈజీగా ఆన్సర్ చేస్తారు. బేసిక్ ఎలక్ట్రానిక్స్ ఒక్కసారి గో త్రూ ద షార్ట్ నోట్స్. బేసిక్ ఎలక్ట్రానిక్స్ ఇక్కడ సబ్ ఇంజనీర్ వాళ్ళ జాబ్ డిసైడ్ చేసేది 1 పవర్ ఎలక్ట్రానిక్స్, 2 బేసిక్ ఎలక్ట్రానిక్స్, 3 జనరల్ స్టడీస్. ఇందులో మీరు బాగా ఆన్సర్స్ చేసినట్లయితే యూ విల్ గెట్ ద జాబ్, యూ విల్ గెట్ ద జాబ్. ఓకే, వాటి కోసము కొంచెం ఏదైనా షార్ట్ నోట్స్ ఉంటే వన్స్ గో త్రూ దట్. అందరూ కూడా పవర్ ఎలక్ట్రానిక్స్, బేసిక్ ఎలక్ట్రానిక్స్ ఇవి బాగా చదువుకొని వెళ్ళండి. ఇంకా ఎవరైనా పవర్ సిస్టమ్ లో సిఎల్ వాత్వా టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ బిట్స్ చేయని వాళ్ళు ఉంటే ఒక్కసారి గో త్రూ నౌ.
సిఎల్ వద్వ బ్యాక్ సైడ్ 524 బిట్స్ ఉన్నాయి కదా, ఆ 524 బిట్స్ ఒక 3 నుంచి 5 సార్లు వన్స్ గో త్రూ దట్. మీకు ఆల్రెడీ అంటే క్వశ్చన్ చూసిన వెంటనే ఆన్సర్ వచ్చేలాగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ సిఎల్ వద్వ బ్యాక్ సైడ్ బిట్స్ లోంచి ఒక 10 క్వశ్చన్స్ వస్తే ఆ 10 క్వశ్చన్స్ చేయడానికి మీకు నాట్ ఈవెన్ 2 minutes, 2 నిమిషాల కన్నా ఎక్కువ టైం పట్టొద్దు. అందుకు నేను ఎక్కువ సార్లు రిపీట్ చేయమంటున్నాను. సిఎల్ వాద్వా టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ బిట్స్ ఖచ్చితంగా చేసుకుని వెళ్ళండి సార్. నేను మన సాయి మీద వాళ్ళకి నేను వాట్సాప్ లో సెండ్ చేస్తాను ఆ క్వశ్చన్స్. ఓకే, సో దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ అందరూ ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా హాల్ టికెట్ దగ్గర పెట్టుకున్నారు కదా సార్, రేపు తీసుకుందాం లేండి సార్, ఎగ్జామ్ రోజు తీసుకుందాం లేండి సార్. ఆ మార్నింగ్ ఎవరు జిరాక్స్ సెంటర్స్ ఓపెన్ చేయరు, అప్పుడు హరీబరీ. ఫస్ట్ ఇమీడియట్ గా తీసుకొని పెట్టుకోండి. ఒక ఐడి ప్రూఫ్ ఏదైనా దగ్గర పెట్టుకోండి. ఒకటే పెన్ను పట్టుకొని వెళ్ళొద్దు సార్, ఒక 2-3 పెన్నులు పట్టుకొని వెళ్ళండి. బ్లాక్ పెన్స్, బ్లూ పెన్స్, బ్లాక్ అయినా బ్లూ అయినా నో ప్రాబ్లం. ఇవన్నీ ముందుగానే పక్కన పెట్టుకోండి సార్. ఓకే, డోంట్ నెగ్లెక్ట్ దోస్ ఇష్యూస్. అవి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ కి. రైట్, మీరందరూ బాగా రాస్తారు, నో డౌట్. అందరికి విష్ యూ ఎ వెరీ ఆల్ ద బెస్ట్ ఫర్ యూ ఆల్ ద పీపుల్ గైస్. ప్రతి ఒక్కరికి ఫ్రమ్ సాయి మీద దిల్సుఖ్ నగర్, ఫ్రమ్ ద డాక్టర్ జి రమణ సార్, as well as from Sai Meda Dilshuk Nagar team, wish you a very all the best guys. Thank you. జాబ్ వచ్చిన తర్వాత మీ సిచ్యువేషన్ కంప్లీట్లీ డిఫరెంట్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకున్న రెస్పెక్ట్ తో కంపేర్ చేస్తే జాబ్ వచ్చిన తర్వాత మీ రెస్పెక్ట్ 100 times పెరుగుతుంది. దాన్ని గుర్తుపెట్టుకొని ఎగ్జామ్ రాయండి. ఎగ్జామ్ లో ఒక్క మిస్టేక్ కూడా చేయకుండా రండి, ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది గైస్. వన్స్ అగైన్ విష్ యూ ఎ వెరీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్.